బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు మేడే కానుకగా రిలీజ్ అయిన నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత డీసెంట్ టు గుడ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకోగా రెగ్యులర్ షోలకు మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను, మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి కొంచెం అబోవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలు కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అలాగే రెగ్యులర్ ఆడియన్స్ నుండి ఓవరాల్ గా ఎలాంటి టాక్ తో సెటిల్ అయింది అన్నది ఆసక్తికరంగా మారగా, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా వరకు నాని సినిమాలంటే ఫ్యామిలీ మూవీస్ గానే ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ ఇది వరకు పెట్టుకున్నారు. కానీ ఈసారి టీం ముందే ఇది కంప్లీట్ గా వైలెంట్ మూవీ అని చెప్పడంతో అదే హోప్స్ పెట్టుకుని థియేటర్స్ కి రాగా వాళ్లకు చాలా వరకు సినిమా కంటెంట్ ఓవర్ వైలెంట్ అనిపించినప్పటికీ నాని కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా సినిమా ఉందని చెప్తూ ఉన్నారు. వైలెన్స్ ఎక్కువైనా కానీ నాని పర్ఫార్మెన్స్ చాలా బాగుందని, కానీ వైలెన్స్ డోస్ మరీ ఇంత ఎక్కువగా చూపించకుండా ఉండాల్సిందని చెబుతూ ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకు పర్వాలేదనిపించే రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. సినిమాలో కొన్ని చోట్ల సెంటిమెంట్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అవ్వడంతో ఓవరాల్ గా వాళ్ళ నుండి అబోవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక రెగ్యులర్ అలాగే కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే ఇలాంటి జానర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ అయితే సినిమాకు సొంతమైనప్పటికీ రెగ్యులర్ ఆడియన్స్ నుండి మాత్రం మరీ ఇంత వైలెన్స్ అవసరమా అన్న టాక్ అయితే వినిపిస్తూ ఉంది. అలాగే సినిమాలో కథ పాయింట్ అనేది అంత బలంగా లేదని, సెకండ్ హాఫ్ మొత్తం స్క్విడ్ గేమ్స్ ఇన్స్పైర్ అయ్యి కథను తీసుకున్నారని కంప్లైంట్స్ వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా తెలుగులో ఇలాంటి జానర్ లో ఇంతవరకు సినిమా రాలేదు కాబట్టి ఈజీగా ఒకసారి అయితే ట్రై చేసే విధంగా సినిమా ఉందనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఓవరాల్ గా రెగ్యులర్ అలాగే కామన్ ఆడియన్స్ నుండి కూడా సినిమాకు అబోవ్ యావరేజ్ లెవెల్ టాక్ అయితే వినిపిస్తూ ఉందని చెప్పాలి. మొత్తం మీద త్రూ అవుట్ డే కంప్లీట్ అయ్యే టైం కి అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్ రిపోర్ట్స్ ని మెయింటైన్ చేస్తూ వచ్చిన హిట్ 3 మూవీ డీసెంట్ రెస్పాన్స్ అయితే మొత్తం మీద ఆడియన్స్ నుండి సొంతం చేసుకుందని చెప్పవచ్చు. దాంతో ఖచ్చితంగా లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో ఈ అడ్వాంటేజ్ ను వాడుకొని మంచి జోరును చూపించే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంది. దాంతో పాటు టికెట్ హైక్స్ ఎలాగో ఉండే నేపథ్యంలో ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవడానికి సినిమాకు అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.